చందమామ కథ లేడిపిల్ల వేదాంతం. ఒక అడవిలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టులో ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో భరత పక్షి ఒకటి గుడ్లు పెట్టి వాటిని పొదిగింది. అయితే ఆ పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. తల్లి పక్షి రోజు అడవికి పోయి ఆహారం తెచ్చి పిల్లలకి పెడుతూ ఉండేది. తల్లి పక్షి గూడు వదలు వెళ్తున్నప్పుడల్లా ఆ చెట్టు సమీపంలో ఒక లేడి కనబడుతూ ఉండేది. ఆ లేడి అక్కడ కనపడ్డ పచ్చగడ్డితో కడుపు నింపుకొని ఆ దగ్గర సెలయేటి నీటితో దాహం తీర్చుకొని ఎవరి జోలికి పోకుండా రోజులు వెళ్లబుచ్చుతూ ఉంది. ఆ సాధు జంతువును చూసినప్పుడల్లా తల్లి పక్షికి ఎంతో జాలి కలిగేది. ఎందుచేతనంటే అది తన పిల్లలకు ఆహారం కోసం తిరుగుతూ ఉన్నప్పుడు వేటగాళ్లు విల్లు అమ్ములు పుచ్చుకొని జంతువుల కోసం వెతుకుతూ ఉండడం ఎన్నోసార్లు కళ్ళారా చూసింది. ఆ కిరాతకులలో ఎవరి కంట పడ్డా ఈ లేడి ప్రాణాలు దక్కవు కదా పాపం అనుకునేది ఆ పక్షి. ఒకనాడు గూడు విడిచి వెళ్తూ ఎదురుపడ్డ ఆ లేడిని ఆపి, నేస్తం, నీకు తెలుసో లేదో ఎములాళ్లకి మళ్ళే నాకు ఎక్కడ చూసినా వేటగాళ్లు కనపడుతున్నారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇలా నిర్భయంగా ఎక్కడ పడితే అక్కడ సంచరించడానికి వీల్లేదు. నరుల కంట పడకుండా ఏ పొదల మాటనో మసలాలి అని హెచ్చరించింది. లేడీ చిరునవ్వు నవ్వి, పిన్ని, నా మీద ప్రేమ కొద్దీ నువ్వు చెప్పిన మాట కాదనకూడదు గాని మన వంటి ప్రాణుల్ని కాపాడడానికి ఆ భగవంతుడే ఉన్నాడు అంది. అందుకు పిట్ట, ఈ వేదాంతానికి ఏమిలే గాని జాగ్రత్తగా ఉండు అని మళ్లీ చెప్పి తన దారిన తను వెళ్ళింది. పిట్టకి లేడికి జరిగిన సంభాషణను ఆ పక్క పొదలో పొంచి ఉన్న పాము ఒకటి వింటూనే ఉంది. అటు పిట్ట ఇటు లేడీ వెళ్లిపోగా చూసి పాము పక్కపక్క నవ్వడం ప్రారంభించింది. తేలొకటి ఆ నవ్వు విని, ఏమిటన్నా అంతగా విరగబడి నవ్వుకుంటున్నావు అని అడిగింది. పిట్టా లేడీ అనుకున్న మాటలు పాము దానితో చెప్పి, తమ్ముడు, అప్పటికి తనేదో జాగ్రత్త పడ్డదానికి మళ్ళీ ఈ పిట్ట లేడీకి సలహా చెప్పింది. తను పడ్డ జాగ్రత్త ఏమిటో ఆ 4 పిట్ట పిల్లల్ని గూట్లో వదిలి చక్కా పోయింది కదా అని మళ్లీ నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వెందుకో తేలుకు అర్థం కాక, పక్షి పిల్లలు ఎక్కడికి పోతాయి, తల్లి వచ్చేదాకా వెచ్చగా చెట్టు తొరలో ఉంటాయి అంది. పాము నవ్వుతూ, ఇంతేనా నీ తెలివి, పిట్ట వచ్చేసరికి దాని పిల్లలు నా పొట్టలోనే ఉంటాయి సుమా అంది. తేలు గ్రహించి, ఓహో ఇదేనా నీ వ్యూహం, బాగానే ఉంది అంటూ తన దారిని తాను వెళ్లిపోయింది. ఆ తేలు కొంచెం దూరం వెళ్లేసరికి దానికి ఒక వేటగాడు ఎదురయ్యాడు. వాడు తేలును చూడలేదు. ఏమంటే వాడి దృష్టి అంతా రావి చెట్టు వైపునే ఉంది. పిట్టదారిన పిట్ట వెళ్లగా లేడీ ఏటిలో నీరు తాగి రావి చెట్టు నీడన పడుకోవటానికి వస్తూ వాడి కంటపడింది. వాడు వెంటనే వాడి బాణం ఒకటి తీసి లేడీకి గురి చూసి వదిలాడు. ఆ సందడిలో కింద ఏముందో వాడు చూసుకోక తేలు మీద అడుగు వేశాడు. అది వాడిని పుట్టుక్కను కుట్టింది. బాబోయ్ అంటూ వాడు నేలకి ఒరగబడ్డాడు. బాణం మాత్రం రయ్యమంటూ వచ్చి లేడీకి పైన అంగుళం ఎత్తున దూసుకుపోయి రావి చెట్టు మానుకు వెళ్లి గుచ్చుకుంది. ఆహారం పట్టుకుని పెట్ట చెట్టు వద్దకు వచ్చేసరికల్లా లేడీ నిశ్చింతగా నెమర వేస్తూ రావి చెట్టు నీడలో పడుకొనుంది. ఏం నేస్తం, క్షేమమే గదా? ఇవాళ నాకు ఎదురైన వేటగాళ్ల వరస చూస్తే నిన్ను నేను మళ్లీ చూడగలనని అనుకోలేదు అంది పెట్ట. నిజమే పిన్ని, ఈ రోజు నువ్వు చెప్పినంత పని జరిగింది. బాణం ఒకటి రయ్యమంటూ వచ్చి నా పైగా పోయి చెట్టు మాను గుచ్చుకున్న చప్పుడయింది అంది. చెట్టు వరకు బాణం వెళ్లిందంటంతోనే పిట్ట గుండెలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. కొంపదీసి ఆ బాణం గాని వెళ్లి నా పిల్లలకి తగలలేదు కదా అనుకుంటూ తొర్ర దగ్గరికి పరుగెత్తిపోయి చూసేసరికి తొర్రకి ఒక అడుగు మేర కిందగా ఆ బాణం గుచ్చుకుని ఉంది. ఇంకా చూడగా ఆ బాణానికి చెట్టుమానుకి మధ్య మేకు తాపడం చేసినట్టుగా పాము పడగా అతుక్కుపోయి చచ్చి వేలాడుతున్న నాగుపాము కనపడింది. భయంతో పెట్ట అరుస్తూ, నేస్తం నేస్తం ఇలా రా అని పిలిచి వేలాడుతున్న ఆ పామును చూపించింది. అప్పుడు లేడీ, పిన్ని, నా మాటలు మెట్ట వేదాంతమని తోసేశావు గాని నేను చెప్పింది అక్షరాల నిజమైందో లేదో చూడు. సాధువుల్ని రక్షించడానికి పూనుకున్న ఆ భగవంతుడే నన్ను నీ పిల్లల్ని కూడా కాపాడాడు. భగవంతుడు
ఎంత చిత్రంగా రక్షించాడో చూడు. నన్ను చంపడానికి వచ్చిన ఈ బాణంతో నీ పిల్లల్ని పొట్టన పెట్టుకుందామని తొర్రకు ఎగబాకిన ఆ క్రూర సర్పాన్ని సంహరించాడు అంటూ దేవుడి అద్భుత లీలల గురించి చెప్పింది.